కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సోమప్పనగర్లో ఘర్షణ చోటు చేసుకుంది. సోమప్పనగర్ కాలనీలో నివాసముంటున్న నారాయణ స్వామికు 5 సంవత్సరాల క్రితం ధర్మవరంకు చెందిన కాకి తులసితో వివాహం జరిగింది. వివాహం జరిగిన సంవత్సర కాలంలోని ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో పెద్దల సమక్షంలో పంచాయతీ చేసి భార్యాభర్తలకు ఇద్దరిని వేరే కాపురం పెట్టించారు. భర్త ఎంత బాగా చూసుకున్న భార్య తల్లిదండ్రులు మాత్రం నిత్యం తన కూతురుని సరిగ్గా చూసుకోవడం లేదని దూషిస్తూనే ఉన్నారు. దీంతో పెద్దల సమక్షంలో మాట్లాడాలని చెప్పడంతో అమ్మాయి తల్లిదండ్రులు బంధువులతో కలిసి ఒక్కసారిగా భర్త ఇంటిపై దాడికి దిగారు. దీంతో ఒకరిపై ఒకరు కట్టెలు రాళ్లతో పరస్పరం దాడులు చేసుకోగా భర్త తండ్రి శ్రీనివాసులతో పాటు భార్యకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా శ్రీనివాసుల పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం కర్నూలుకి తరలించారు. ఘటనపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నేను వ్యాపారం చేసుకుంటున్నాను. ఈరోజు భార్యాభర్తల మధ్యన ఇబ్బందికరంగా ఉన్నందుకు నా భార్య వాళ్ళ మేనమామ తమ్ముడు వాళ్ళ అమ్మ వచ్చి మా నాన్న ఇంటి దగ్గర మాట్లాడదామంటే చెప్తే కూడా వాళ్ళు నన్ను మా నాయన్ని రాయి తీసుకొని కొట్టడం జరిగింది. మాట్లాడదామంటే చెప్తే కూడా పెద్దల సమక్షంలో నాయనకు పరిస్థితి చాలా విషమంగా ఉంది. హాస్పిటల్ తీసుకొచ్చినాము. దీని మీద కఠిన చర్యలు తీసుకొచ్చిందో కోరుతున్నాం సార్. నరేంద్ర, వేణు, భాగ్యలక్ష్మి ఈ ముగ్గురు వ్యక్తులు కలిసి మా నాన్న మీద దాడి చేసినారు. నేను బయటికి స్కూల్కి మా బాబుని పెట్టడానికి వెళ్ళింటే వాళ్ళు దాడి చేశారు సార్.